నమస్తే చిలుకలు. ఏంది బ్యాగులు వేసుకుని కనిపిస్తారు అనుకుంటున్నాం. మనమైతే కర్ణాటక ప్లాన్ వేస్తున్నాము. మధ్యలో పెట్రోల్ వేపిస్తుంటే వానికేమో తెలుగు రాదు, నాకేమో కన్నడ రాదు. పెట్రోల్ వేపించుకుని ఎండలో హాయిగా వెళ్తుంటే మధ్యలో రొయ్యల చెరువు అయితే కనిపించినాయి. అలా అందరం చూస్తూ లాస్ట్కి అయితే మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే వచ్చింది. అదే విరూపాక్ష టెంపుల్. టెంపుల్ అయితే ఇంటర్లోనే అదరగొట్టింది. ఇక్కడ ఉండే టెంపుల్ అయితే చాలా పురాతనమైనది. మన చౌలులు పరిపాలించినప్పటి నాటి టెంపుల్ ఇది. మీరు ఎక్కడ చూసినా రాతితో చేసిన శిల్పాలే ఉంటాయి. లోపలికి ఎంటర్ చేయగానే మన గజరాజ్ అయితే ఉన్నాడు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే గజరాజ్కి 10 రూపాయలు ఇస్తే గానీ ఆశీర్వదించాడు. గజరాజుని చూసినాక మన బాయ్ ఊకుంటాడు. 10 రూపాయలు ఇచ్చి అయితే ఆశీర్వాదం తీసుకుంటుండు. కానీ గజరాజు తెలివి కూడా మెచ్చుకోవాలి. 10 రూపాయలు తొండంలో పెడితే కానీ ఆశీర్వదిస్తలేడు. అలా గజరాజుతో వస్తే పాడుకొని అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం ముందు. ఇంతలో నా జపనీస్ కలిసేసరికి మనోడు ఆగకుండా వాళ్ళతో అయితే ముచ్చట కలుపుతుండు. ఫారినర్ కనిపిస్తే మనోడు సెల్ఫీ తీసుకోకుండా అయితే ఆగడు. అందుకే వాళ్ళతో సెల్ఫీ తీసుకుని అయితే అక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోయినాం. సెల్ఫీ తీసుకున్న మనోడు ఖుషి అయితే చూడొచ్చు మీరు. వాళ్ళని కలిసిన తర్వాత మనం సంతోషానికి అయితే హద్దులు లేవు. అలా కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత బెట్టిన గోపురం నీడ అయితే లోపల ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్గా పడుతుంది. అది ఎలా అంటే అది కూడా రివర్స్లో పడుతుంది వెలుతురుకి. ఇప్పటివరకు అయితే నేను కూడా ఎప్పుడు చూడ ఇట్లాంటిది. బెట్టున్న గోపురం నీడ లోపల పడుతుంది పర్సన్ అవుతురా. అది చూడగానే నేను కూడా అట్లనే పర్సన్ అయినా. దాని తర్వాత అర్థమైంది నాకు, ఆ పక్కలో ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్ నుంచి వచ్చే వెలుతురు నుంచి బెట్టున్న గోపురం నీడ అయితే లోపల పడుతుంది. ఇదైతే గుడిబేట కూడా గుండం దగ్గర వర్క్ కానీ గుడి రిపేర్ కానీ జరుగుతుంది. అలా చూసుకుంటూ అయితే ముందుకు వెళ్ళిపోయాను. అక్కడ జరిగే వర్క్ కానీ మొత్తం రాళ్లతోనే చేస్తారు. ఇప్పుడు వీళ్ళు చేయడానికి ఇంత కష్టపడతారు, కానీ అప్పట్లో వాళ్ళు ఎలా చేసి ఉంటారో గుర్తుపెట్టుకోండి మీరు. ఇక్కడ మీకు కనిపిస్తున్న రథాలు కూడా రాళ్లతో చేసింది. ఇప్పటివరకు ఇంకా చెక్కు చెదరలేదు. అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి ఇలా ఒక అందమైన కొబ్బరి చెట్లతో ఒక విగ్రహం అయితే ఉంటుంది. ఆ విగ్రహం ఏందో మీకు చూపిస్తారండి. ఇంత పెద్ద విగ్రహం అప్పట్లో ఎలా చెక్కారని ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. అదే ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం. ఈ విగ్రహంలో అయితే ప్రతి ఒక్క కళ ఉట్టిపడుతుంది. అది కాకుండా ఇక్కడ శివలింగం కూడా. ఇంత పెద్ద విగ్రహాలు ఒక్క రాయితో చెక్కారంట, నమ్ముతారా? అక్కడ కంప్లీట్ చేసుకుని అయితే అక్కడ నుంచి అయితే మేము విఠల టెంపుల్ కి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోయినాం. మావాడైతే ఎప్పుడు చూడాలని ఆతనంతో ముందే అయితే వ్యాన్ ఎక్కుతుండు. కానీ టెంపుల్ సరౌండింగ్స్ లో చూడడానికి అయితే చాలా మంచిగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉండే నేచర్ గానీ ఆ చెట్లు గానీ చాలా బాగా అనిపిస్తుంది. ఈ వ్యాన్ కి అయితే మనం తీసుకురావడానికి అయితే 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మేము వెళ్ళేసరికి అప్పటికే సన్సెట్ అవుతుంది. కానీ ఆ టైంలో చూడడానికి అయితే అక్కడ ఉండే లొకేషన్ అయితే మస్తు అనిపిస్తుంది. మీరు ఇక్కడ ఎక్కడ చూసుకున్నా సరే కానీ రాళ్లతో చేసినవి కనిపిస్తాయి. రాళ్లతో చేసిన కంచెలు కానీ ఇట్లాంటివి అన్ని కనిపిస్తాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బస్సు నడిపేది లేడీస్. అక్క మాత్రం మస్తు రైడర్ లాగానే నడుపుతుంది బస్సు. నేనైతే ఒక టూరిస్ట్ ప్లేస్ లో లేడీస్ బస్సు నడపడం నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే చాలా ప్లేస్లలో జెంట్స్ ని పెడతారు, ఇక్కడైతే లేడీస్ ని పెట్టారు. మరి సన్సెట్ అవుతుంటే ఈ గోపురం మాత్రం చూడడానికి అసలు జబర్దస్త్ అయితే ఉన్నది. అప్పట్లో వాళ్ళు ఎలా జీవించారనే వాటికి ఇవే నిదర్శనం. లోపలికి ఎంట్రీ కాగానే వ్యూ అయితే మస్తు అనిపించింది. ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు మనం కూడా అప్పట్లో జీవించిన దానిలాగానే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండే లొకేషన్ కానీ అట్లా ఫీల్ అవుతాం బాగా. ఇదే మన 50 రూపీస్ నోట్ మీద ఉండే టెంపుల్ ది. చూసుకుంటే యాజ్ ఇట్ ఈస్ ఇదే లొకేషన్ ఉంటుంది మన నోటు మీద కూడా. చూస్తుంది మీరు మొత్తం రాతితో చేసింది. ఇలాంటి వాటికి వచ్చినప్పుడు అప్పట్లో వాళ్ళు ఇంత పెద్ద స్టోన్స్ ని పెట్టి